అబ్రహాము అనే వ్యక్తి ఊరు అనే పట్టణంలో నివసించేవాడు. ఒకరోజు దేవుడు అతనికి పిలిచి ఇలా అన్నాడు, నీ దేశాన్ని, నీ కుటుంబాన్ని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు. నేను నిన్ను గొప్ప జాతిగా చేస్తాను. దేవుని మాట నమ్మి తన భార్య సారాతో కలిసి ప్రయాణం ప్రారంభించాడు. అబ్రహాము తన కుటుంబంతో కలిసి కానాను దేశానికి వచ్చాడు. అతనితో పాటు అతని బంధువు లోతు కూడా ఉన్నాడు. ఒకరోజు లోతు మరియు అబ్రహాము కాపరుల మధ్య గొడవలు మొదలయ్యాయి. అబ్రహాము శాంతి కోసం లోతుతో తనకు నచ్చిన భూమిని ఎంచుకోమన్నాడు. లోతు సారవంతమైన యోర్దాను లోయను ఎంచుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. అబ్రహాము మాత్రం కానాను దేశంలోనే ఉండిపోయాడు. అబ్రహాము దేవునిపై విశ్వాసం ఉంచాడు. కొంతకాలం తర్వాత ఒకరోజు ముగ్గురు వ్యక్తులు అబ్రహాము దగ్గరకు వచ్చారు. వారు దేవుని సందేశాన్ని చెప్పారు. నీ భార్య సారాకు ఒక కుమారుడు పుడతాడు అని వాళ్ళు చెబుతారు. అబ్రహాము మాటలు విని సారా తనలో తాను నవ్వుకుంటుంది. ఎందుకంటే ఆమె చాలా వృద్ధురాలు. కొంతకాలం తర్వాత దేవుని మాట నిజమైంది. సారాకు ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు ఇస్సాకు. కానీ ఒకరోజు దేవుడు అబ్రహామును పరీక్షించాడు. తన కుమారుడైన ఇస్సాకును కొండపై బలి అర్పించమని కోరాడు. అబ్రహాము దేవుని మాట జవదాటక దేవుని మాటను అంగీకరించాడు. తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు దేవుని దూత అతని ఆపింది. అబ్రహాము, నీ కుమారుని ఏమీ చెయ్యవద్దు. నీ విశ్వాసం నాకు తెలుసు. అప్పుడు దగ్గరలో ఒక గొర్రె కనిపించింది. అబ్రహాము ఆ గొర్రెను బలి అర్పించాడు. దేవునిపై విశ్వాసం ఉంటే దేవుడు మార్గం చూపుతాడు.